హాయ్ ఫ్రెండ్స్, కమ్మటి రుచితో సొరకాయ పచ్చడి మళ్ళీ మళ్ళీ కావాలి అనుకునేలాగా మరి వీడియోలోకి వెళ్దామా. బాణల్లో నూనె వేడి చేయండి. ఇప్పుడు తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇందులో ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిగడ్డ 10 నుంచి 12 వరకు వెల్లిపాయలు వేసి దోరగా వేయించండి. ఉల్లిగడ్డ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక తరిగిన సొరకాయ ముక్కలు వేసి 4 మినిట్స్ వరకు వేయించండి. 1/2 టీ స్పూను పసుపు కూడా వేసి బాగా కలపండి. ఈ పచ్చడికి లేత సొరకాయలు వాడితే చాలా రుచిగా ఉంటుంది. ముదురు సొరకాయలు అయినా పర్వాలేదు, కానీ 1 టీ స్పూను చక్కెర వేయడం మరవకండి. ఇప్పుడు ఇందులో తరిగిన 3 పండు టమాటా ముక్కల్ని వేయండి. సొరకాయ ముక్కలు వేసినప్పుడు పసుపు వేయకపోతే ఇప్పుడు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 కప్పు వేయించిన పల్లీలు కూడా వేసి దోరగా వేయించండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్లు పోసి ఒక 5 to 7 మినిట్స్ వరకు కూర ముక్కల్ని మగ్గనివ్వండి. మగ్గించిన కూరగాయ ముక్కల్ని చల్లార్చి మిక్సీ జార్లో వేయండి. పచ్చడికి తిరగమాత వేసుకుందాం. బాణల్లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు అట్లాగే కరివేపాకు కూడా వేసి వేయించండి. చివర్లో ఇంగువ కూడా వేసి తిరగమాతని దింపండి. ఈ తిరగమాతలో ఒక పావు వంతు మాత్రమే పచ్చడిలో వేయండి. అలాగే నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేయండి. ఇప్పుడు పచ్చడిని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పచ్చడిలో పక్కన పెట్టుకున్న మిగతా తిరగమాత అంతా కూడా కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన కమ్మటి సొరకాయ పచ్చడి తయారైంది. కమ్మటి పచ్చడిని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని ఆరగించండి. ఈ రుచి చూశాక మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ సొరకాయ పచ్చడి. తప్పకుండా కమెంట్ చేస్తారు కదూ.